హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పార్ట్ 5 సింగపూర్ టూర్. ఈ రోజైతే మనం చేయబోతున్న సింగపూర్ జూ నైట్ సఫారీ. ఈ సింగపూర్ జూ ఊరికి చాలా దూరంగా ఉంటుంది. చాలా మంది టాక్సీలో వెళ్ళడానికి అయితే ప్రిఫర్ చేస్తారు. అది చాలా కాస్ట్లీ. మీరు కనుక బడ్జెట్ లో ట్రావెల్ చేయాలంటే కార్టిబ్ అనే ఎంఆర్టీకి వచ్చి అక్కడి నుంచి జూ బస్ అయితే తీసుకోవచ్చు. ఈ జూ బస్ టికెట్ వచ్చి $2 అంటే 125 రూపీస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఎక్కేవాలి. ఇప్పుడైతే మనం మండై వైల్డ్ రిజర్వ్ కి అయితే రీచ్ అయిపోయాం. మనందరం కూడా లైఫ్ లో ఏదో టైంలో జూ పార్క్ చూడడం గానీ వైల్డ్ లైఫ్ సఫారీ గానీ చేసే ఉంటాం. కానీ కొంచెం డిఫరెంట్ గా ఇప్పుడు మనం నైట్ సఫారీ అయితే చేయబోతున్నాం. ఈ నైట్ సఫారీలో యానిమల్స్ రాత్రిపూట చీకట్లు ఎలా బిహేవ్ చేస్తానైతే అత్యంత దగ్గరగా అయితే చూడబోతున్నాం. మనమైతే ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ వాక్వే మొత్తం కూడా ఇక్కడ ఉన్న అన్ని జంతువుల యొక్క బొమ్మలతో బాగా అందంగా అలంకరించారు. ఈ నైట్ సఫారీ టికెట్ ప్రైస్ వచ్చి $50 అంటే అప్రాక్సిమేట్ గా 3100 ఇండియన్ రూపీస్. మనం ఆల్రెడీ టికెట్స్ ప్రీ బుక్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. మనమైతే కరెక్ట్ గా టైం కి వచ్చాం. ట్రామ్ అయితే రెడీగా ఉండడంతో ఎక్కేసాం. ఇంకా మనం యానిమల్స్ ని చూడడమే లేటు. అండ్ ఈ వీడియో నేచురల్ గా ఉండడం కోసం యానిమల్స్ ఉన్నంత వరకు అయితే మ్యూజిక్ పెట్టట్లేదు. In Hindi, 12 means 12 and 6 therefore rivals sea lions close by. To the right, these are Asiatic lions. Unlike their African cousins, Asian lions do not form very large prides. A pride of Asiatic lions typically comprises 1 or 2 males, 2 to 3 females and several young. Lions rely heavily on tactical hunting approaches, for they lack the speed of cheetahs and the stealth of leopards. Lions have to work as a team to bring down larger prey such as buffaloes. Asiatic lions used to be found across India and the Middle East, but the giving it sensitivity. Rhinos do not swim like you and I, which is why they are often found near water bodies. Wallowing in mud helps them eat food. With only 200 individuals left in the wild at the start of the 20th century, Indian rhinos were close to extinction. With concerted conservation efforts, the population now stands at 3,000. Someone is feeding them rhinos. Rhinos have poor eyesight. They rely mostly on their sense of smell, navigate, and communicate. Feces and urine are used to mark their territory. Sniff the air. You might catch a whiff of this. Or males cause antlers which are without the These massive animals can usually be found near water. Males and females have heavy, rich horns. Hippopotamuses have a surprisingly small appetite. They consume just 1.5% of the body mass daily. The nighttime supper and daytime rest routine must be especially energy efficient. మనం ఇప్పుడు చూస్తున్నదే మలయన్ తపీర్ అంటారు. చూడడానికి చాలా వింతగా ఉంది కదా. పందికి, ఎలుగుబంటికి, పాండాకి క్రాస్ బ్రీడ్ లాగా ఉంది. చూడండి, దాని ముక్కు కూడా ఏలాడితే ఎంత విచిత్రంగా ఉందో. Elephants targets for the illegal ivory trade. Besides, the challenge now is to protect these brilliant wild populations. We support conservationists' impressive tasks. Who naturally took action to protect themselves. This sad story demonstrates an important truth. Losing just one species has consequences that ripple through the entire. ఇప్పుడైతే మనం యాంఫీ థియేటర్ కి వచ్చాం క్రీచర్స్ ఆఫ్ ద నైట్ షో చూడడానికి. మీ అందరికీ కూడా ఈ యానిమల్స్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. నైట్ లైట్ లేనప్పుడు మూవింగ్ వెహికల్ లో ఇలాంటి విజువల్స్ తీయడం అనేది చాలా కష్టంతో కూడిన విషయం. సో మా ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ స్టార్ట్ ద షో. ఈ పక్షిని స్టేజ్ మీద ఉన్న అతను పిలుస్తున్నాడండి. చూద్దాం ఇది ఆయన చేతుల మీద వాళ్తుందో లేదో అని. ఎగురు కరెక్ట్ గా ఆయన చేతిలో వచ్చే వాలిందండి. అప్పుడే దీని విన్యాసాలు అయిపోలేదు. ఒక్కసారి దాన్ని గమనించండి, మెడ ఎంత వరకు వెనక్కి తిప్పుతుందో చూద్దాం.
tiny bundle of very frightening. మీరు ఇప్పుడు చూస్తున్నది ఫెనిక్ ఫాక్స్. ఇది ఆఫ్రికన్ ఎడారుల్లో అయితే ఎక్కువగా కనిపిస్తుంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకొని జీవించగలుగుతుంది. అండ్ మరీ ముఖ్యంగా ఇది చాలా స్పీడ్ గా రియాక్ట్ అవుతుంది అనమాట ఎదుటి వాళ్ళ యాక్షన్స్ కి. Cool adaptations. See those big ears he has? Was his personal canine air conditioning system. ఒక్కసారి చూడండి ఆ కర్ర దగ్గర వాళ్ళు ఆహారం వేస్తున్నప్పుడు ఎంత స్పీడ్ గా అటు ఇటు మూవ్ అవుతుందో. చాలా ఎజైల్ గా ఉంటుందండి ఇది. Somewhat predators like snakes. You know what? I think the fox from here is very, very cute. That is right now that tail. It's 1 meter long and is known as a prehensile tail. It acts just like another link. మీరు ఇప్పుడు చూస్తున్నదే ఏషియన్ బ్లాక్ క్యాట్. ఇది ఒక ప్రత్యేకమైన పిల్లి. ఎందుకంత స్పెషల్ అంటే ఇది ఎంత పొడుగుంటుందో దాని తోక దానికన్నా పొడుగుంటుంది. అండ్ ఎప్పుడు కూడా చెట్లకి ఏలాడుతూ అది తోకతో ఏలాడుతూ ఆహారాన్ని అయితే తీసుకుంటుంది. అందుకే దీన్ని చాలా స్పెషల్ క్యాట్ అని పిలుస్తారు. Narnia's tail here is so incredibly strong. It's able to support his entire body weight so that he can hang off branches to reach for foods. Oh, that's right. Everyone, this is Toffee, our common white raccoon. మనమైతే ఇప్పుడు హైలైట్ ఆఫ్ ద షోకి అయితే వచ్చేసాం. ఎందుకు హైలైట్ అంటే బికాస్ ఇట్ ఈస్ ఎ రకూన్. అసలు ఇప్పుడు వరకు చూసిన యానిమల్స్ ఒక ఎత్తు అయితే ఈ రకూన్ ఇంకొక ఎత్తు. అసలు దీని తెలివితేటలు చూస్తే ఎవరైనా స్టన్ అవ్వాల్సిందే, హ్యాట్స్ ఆఫ్ అనే చెప్తారు. అసలు ఇది ఏం చేస్తుందో ఒక్కసారి గమనిద్దాం. Look at that. Easy peasy. మనం ఇప్పుడు చూస్తున్నదే పోర్క్యుపైన్ అంటే ముల్లపంది. దీన్ని ఎంత బాగా టైం చేశారంటే అది జాగ్రత్తగా ఆ త్వరలోంచి దూరి బయటకు వచ్చేస్తుంది అనమాట, ముళ్ళులేం గుచ్చుకోకుండా. Once more. Now I bet that. Now, I'm gonna make you the porcupine still. ఇదేనండి మండే వైల్డ్ రిజర్వ్ లో ఉన్న జూ పార్క్ అండ్ నైట్ సఫారీ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కమెంట్ చేయండి. అన్నిటికన్నా ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.